మండపేట పట్టణానికి చెందిన ఓ మైనర్ బాలికపై అదే సామాజిక వర్గానికి చెందిన వికలాంగుడు అత్యాచార యత్నానికి పాల్పడిన ఘటన మండపేట 10వ వార్డులో చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి బాధితురాలి ఫిర్యాదు మేరకు టౌన్ ఎస్ఐ రాజేష్ కుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండపేట 10వ వార్డుకు చెందిన మందపల్లి సత్యవతమ్మ ఈ నెల 10వ తేదీ సాయంత్రం 6 గంటల సమయంలో తన ఇంట్లోని మంచాన్ని బయట పెట్టేందుకు సమీపంలోని ఓ 11 ఏళ్ల బాలిక సాయాన్ని కోరింది. మంచం సాయం పెడుతుండగా అక్కడకు వచ్చిన సత్యవతమ్మ కుమారుడు 35 ఏళ్ల మందపల్లి నరేంద్రబాబు తాను సాయం పడతానని తల్లిని అక్కడి నుండి వెళ్లిపోవాలని చెప్పాడు. అనంతరం బాలికపై అత్యాచారం చేసేందుకు యత్నించగా బాలిక కేకలు వేసుకుంటూ అక్కడి నుంచి బయటకు పరుగులు తీసింది. తర్వాతి రోజున తల్లిదండ్రులకు ఈ విషయం తెలియడంతో శనివారం పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రాజేష్ కుమార్ మీడియాకు తెలిపారు. కాగా బాధితుల సమస్యను మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు దృష్టికి తీసుకురావడంతో ఆయన బాధితురాలి ఇంటికి వెళ్లి పరామర్శించారు. జరిగిన సంఘటనను ఆయన కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. బాధితురాలికి పూర్తి న్యాయం చేయాలని ఫోన్లో సీఐ అడప నాగమురళికి సూచించారు.